Hi friends, my name is Sharan. I am a English teacher. Today topic is modal verbs. What is use of modal verbs? Modal verbs you will learn. You will learn modal verbs. You will speak 40% of English. Okay? But listen carefully. Okay? Here I wrote some modal verbs on the board. ఓకే చూడండి ఇక్కడ బోర్డు మీద కొన్ని మోడల్ వర్బ్స్ రాసిన వీటి యొక్క మీనింగ్స్ క్లియర్ గా చెప్తున్నా వినండి. ఇక్కడ చూడండి హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, షుడ్ నాట్, కెన్, కెనాట్, కుడ్ నాట్, want to, don't want to, wanted to, did not want to, used to, never used to, had to. ఓకేనా? వీటన్నిటికీ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1. మన దీనికి కూడా అంతే, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ V1. ఓకేనా? మనం ఈ మోడల్ వర్బ్స్ అని నేర్చుకున్నామంటే ఖచ్చితంగా మనం 40% ఇంగ్లీష్ ని మాట్లాడగలం. ఓకేనా? అయితే వీటి యొక్క మీనింగ్స్ ని మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? ఇక చూడండి హ్యావ్ టు అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే చేయవలసి ఉన్న పనులు తెలపడానికి హ్యావ్ టు అనేది ఉపయోగిస్తాం. మళ్ళీ డోంట్ హ్యావ్ టు అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే చేయవలసిన అవసరం లేని పనులకు డోంట్ హ్యావ్ టు ఉపయోగిస్తాం. ఓకేనా? ఇక్కడ హ్యావ్ టు, షుడ్ మీరు ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా చేయవలసిన పనులకు ఉపయోగిస్తాం. ఓకేనా? ఈ షుడ్ నాట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే చెయ్యకూడని పనులకు ఉపయోగిస్తాం. ఓకేనా? చెయ్యకూడని పనులకి షుడ్ నాట్ తీసుకుంటాం. నెక్స్ట్ కెన్. కెన్ అంటే అర్థం ఏమంటే చెయ్యగలను అనే పనులు తెలపడానికి మనం కెన్ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకుంటాం. మళ్ళీ కెనాట్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే చెయ్యలేని పనులను మనం కెనాట్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ కుడ్. మనం కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఎప్పుడు తీసుకుంటామంటే గతంలో చేయగలిగాను అని చెప్పినప్పుడు కుడ్ తీసుకుంటాం. ఓకేనా? మళ్ళా కుడ్ నాట్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే గతంలో చేయలేకపోయాను అని చెప్పడానికి కుడ్ నాట్ అనేది తీసుకుంటాం. ఓకేనా? వాంట్ టు అంటే ప్రెసెంట్ లో చేయాలనుకుంటున్నాను అని తెలపడానికి వాంట్ టు తీసుకుంటాం. ఓకేనా? డోంట్ వాంట్ టు అంటే చేయలేకపోయాను అని చెప్పడానికి డోంట్ వాంట్ టు అని తీసుకుంటాం. ఓకేనా? వాంటెడ్ టు అంటే అర్థం ఏమి గతంలో చేయాలనుకున్నాను అనే పనులు తెలపడానికి వాంటెడ్ టు తీసుకుంటాం. డిడ్ నాట్ వాంట్ టు అంటే గతంలో చేయలేకపోయాను అని చెప్పడానికి డిడ్ నాట్ వాంట్ టు తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ యూజ్డ్ టు అంటే అర్థం ఏమి ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడానికి యూజ్డ్ టు అనేది తీసుకుంటాం. ఓకేనా? నెవర్ యూజ్డ్ టు అంటే అర్థం ఏమి ఒకప్పుడు చేసేవాడిని కాదు అని చెప్పడానికి నెవర్ యూజ్డ్ టు అని చెప్తాం. ఓకేనా? ఇక చూడండి హ్యాడ్ టు. హ్యాడ్ టు అనేది ఎందుకు తీసుకుంటామంటే గతంలో ఒక పని ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి హ్యాడ్ టు తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. హ్యాడ్ టు అనేది ఎప్పుడు తీసుకుంటామంటే గతంలో ఇష్టం లేకపోయినా చేయాల్సిన పని చెప్పడానికి హ్యాడ్ టు అనేది తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటి గురించి ప్రతి ఒక్క టాపిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.